ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. ఇక్కడ అంతా తమిళ్ మాట్లాడుతున్నారు, మనకి తమిళ్ రాదు, తమిళ్ ఇల్ల. అదే అరుణాచలం కొండ. నీకు నచ్చిందా? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎందుకంటే నేనే చాలా డిసప్పాయింటెడ్గా ఉండే, నాకు అంతగా నచ్చలేదు. ఆటో దిగుతున్నామో లేదో వీళ్ళైతే మన వెంట పడతారు అనమాట, బొట్టు పెట్టించుకోండి అని. ఎవ్వరికి నచ్చలే, నాకే నచ్చింది. ఏంటో నాకు వింత వింత టేస్ట్లు అన్నీ నచ్చుతుంటాయి అనమాట. ఇప్పుడు మేము అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్లీ శివయ్య మమ్మల్ని పిలిచేశాడు. హాయ్ నిక్కీ. హాయ్ సిరి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సో గైస్, ఇప్పుడు మిడ్ నైట్ మేము అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాము. టైం వాట్ ఈస్ ద టైం? 2:59. అరే కనిపించట్లేదు. 2:59 గైస్. దీంట్లో కూడా 2:59 కొంచెం కనిపించింది. 2:59కి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం. నాకైతే అస్సలు నిద్ర రావట్లేదు. మేబీ 4కి అట్లా నిద్ర వస్తుందేమో. అన్ని అప్డేట్స్ చేస్తాను నేను. అసలు దర్శనం ఎలా చేసుకోవాలి, అక్కడ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అన్ని అప్డేట్స్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ జర్నీ వచ్చేసి మేము మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాము. కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం మంచిగా, అందరం సరదాగా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కాసేపు తర్వాత నిక్కీ అండ్ సిరి అయితే పడుకున్నారు. మేము కూడా కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకొని కొద్దిసేపు పడుకొని కొద్దిసేపు లేస్తూ అలా టైంపాస్ అయితే చేసేసాము. సరిగ్గా నిద్ర అయితే పోలేదు. అయితే వాళ్ళు టీ తాగుతామంటే అక్కడ ఒక చిన్న టీ షాప్ ఉందన్నమాట. అలాగే వాష్రూమ్స్ కూడా ఉంటాయి కదా, పెట్రోల్ బంక్ అని. ఇక్కడ ఆపాము. ఇక్కడ వెవ్ అయితే చాలా బాగుండే. మార్నింగ్ 6 o'clock, ఇది 6 o'clock వేవ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎప్పుడన్నా జర్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి వేవ్స్ ఉంటేనే ఆ జర్నీకి ఫుల్ మజా అన్నమాట. మంచి పీస్ఫుల్ అనిపిస్తుంది మన బిజీ లైఫ్లో ఇలాంటి వేవ్స్. అండ్ మా ఫేసెస్ అయితే ఇలా ఉన్నాయి. వాష్రూమ్స్ బాగున్నాయేమో అని ఆగాము, బట్ వాష్రూమ్స్ అసలు బాగాలేకుండే. సో అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అక్కడ టీ షాప్లో వెళ్ళి వీళ్ళిద్దరు మమ్మీ అండ్ ఇంకా అక్క టీ తాగుతా అంటే వెళ్ళినాం. హాయ్ అంకుల్. మనం వీడియోస్లోకి కొత్త అంకుల్ వచ్చారు కదా. అంకుల్ అనగానే రెస్పాండ్ అయ్యామంటే నీకు కూడా తెలుసు నువ్వు అంకుల్ అని. ఇక్కడ సెటప్ అయితే చిన్నగా ఉండే, బట్ క్యూట్ అనిపించింది నాకు. కొంచెం ప్లాన్స్ అండ్ లైటింగ్ అంతా చాలా క్యూట్గా అనిపించింది అనమాట. నచ్చింది. మార్నింగ్ కాబట్టి ఇలా ఉందేమో, డే టైం ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ మార్నింగ్ ఆ లైటింగ్ అదంతా చాలా బాగుండే. సో అందుకని లైట్గా అట్లా వీడియోస్ తీసుకుంటున్నా. నేను ఎలాగో టీ తాగను, అందుకే టైంపాస్ చేస్తున్నా. ఎందుకో నాకు జర్నీలో టీ తాగబుద్ధి కాదు. ఎప్పుడో నా మూడ్ బాగుంటే అప్పుడు తాగాలనిపిస్తుంది. అలా టీ తాగేసి అందరం మళ్ళీ జర్నీ అయితే రెజ్యూమ్ చేసేసాము. జర్నీ స్టార్ట్ చేసాం మళ్ళీ. ఇక్కడ ఒక దగ్గర అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అన్ని లారీసే, అసలు వెహికల్స్ చాలా తక్కువ ఉండే. మొత్తం బస్సెస్ అండ్ లారీస్ అవే ఉండే. ఏమైందో అసలు ఇంకా దానికి రీజన్ కూడా తెలీదు. యాక్సిడెంట్ అని అనుకున్నాము, బట్ యాక్సిడెంటో కాదో కూడా తెలియదు. ఒక దగ్గర మాత్రం ఇట్లా చిన్నగా ట్రేజెస్ అయితే ఉండే, బట్ అది రోడ్ డివైడ్ చేస్తున్నారో మరి రిపేర్ చేస్తున్నారో ఏంటో తెలీదు. మొత్తానికి రీజన్ అయితే తెలీదు, బట్ చాలాసేపు అయితే స్ట్రక్ అయిపోయాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ లారీ యాక్సిడెంట్ అయితే ఉండే. మరి దానివల్లనే ట్రాఫిక్ జామ్ అయిందా అన్నది కూడా మాకు ఇంకా క్లారిటీగా తెలీదు. సో అలా ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక మంచి క్యూట్ హోటల్లో అయితే ఆగాము. ఇక్కడ కూడా గ్రీనరీయే. అసలు ట్రిప్ అంటే ఇదబ్బా, ఇలా గ్రీనరీ, ఇలా ప్లాన్స్ ఇవన్నీ ఉంటేనే మంచిగా నాకు అయితే పీస్ఫుల్ అనిపిస్తుంది. ఒక ట్రిప్కి వెళ్ళినాము అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ గ్రీనరీ నాకు బాగా సింక్ అయిపోయింది. అన్ని ప్లాన్స్ ఎంత మంచిగా పెట్టారో. జనరల్గా నేను చెప్తాను అనమాట, చైతుకు ఈ హోటల్ దగ్గర ఆగుదాం, ఆ హోటల్ దగ్గర ఆగుదామని. అసలు నేను ఈ హోటల్ చూడలేదు, కానీ బాగానే ఆపాడనమాట. మరి అన్నయ్య ఆపారో చైతు ఆపాడో తెలియదు, కానీ మొత్తానికి మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా బేసిక్ నీడ్స్ కూడా క్యారీ చేసేస్తాం కాబట్టి ఇక్కడ మంచిగా ఉండే ప్లేస్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. నిక్కీ చూడండి క్యూట్గా బ్రషింగ్ చేస్తుంది. ఇంకా అదే ప్లేస్లో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఇంకా మేము ఆంధ్ర దాటలేదు కాబట్టి కొంచెం మన స్టైల్ బ్రేక్ఫాస్టే ఉండే. సో మంచిగా తిన్నాం. టేస్ట్ చూడు హర్షి. టేస్టా? ఫస్ట్ అది వద్దు మమ్మీ.
నువ్వు టేస్ట్ చేయ అక్క. వాళ్ళకి నచ్చినట్టుంది, ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంది. అదే వాళ్ళు బాగుందంటేనే తెచ్చింది. బాగానే ఉంది కదా. ఇక్కడ బాగానే ఉంటాయిలే. ఇంకొంచెం ఇంక నేను ఎప్పటిలాగానే ఇడ్లీ అండ్ వడ ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగుండే. ఇవి టచ్ చేస్తే ఏమన్నట్టు సైడ్కి పోతుంది. బేబీస్ గైస్ ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి. ఉన్నాయా లోపల? గైస్ ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయ్యాము. అలా జర్నీ చేస్తూ కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను. అవి ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఊరేగింపు రాములవారు ఫోటో తీసుకుంటా. హర్షది ఇస్తుంది వీడియో. చేతు అది ఆఫ్ ఫోటో ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయి. కనిపించలే ఇక్కడ ఫోటో ఆప్షన్. ఫోటో క్లిక్ చేయాలి. లక్ష్మణుడు హాయ్ గైస్. సో ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా, సో హైడ్రేట్ అవ్వడానికి కోకోనట్. ఇక్కడ అంతా తమిళ్ మాట్లాడుతున్నారు, మనకి తమిళ్ రాదు. తమిళ్ ఇల్లా. చైతు అయితే హెడ్ రెస్ట్ తీయకుండా హెడ్ రెస్ట్ పెట్టుకొని అట్లనే తిరుగుతున్నాడు గైస్. ఇంకా ఫన్ పార్ట్, జోక్స్ పార్ట్ అంతా పక్కన పెట్టేస్తే మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. మీకు ఫ్రంట్లో ఒక కొండ కనిపిస్తుంది కదా, అదే అరుణాచలం కొండ. ఆ కొండ చుట్టే మనం గిరి ప్రదక్షిణలు చేస్తాము. ఇన్ని డేస్ తర్వాత ఇప్పుడు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తున్నందుకైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూస్తూ లంచ్ టైం కూడా అయిపోయింది. సో గైస్ ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు మేము అరుణాచలం రీచ్ అయిపోయాం. రూమ్ అంతా సెట్ అయిపోయింది. సో లంచ్ చేసేసి తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణకి వెళ్దామని ప్లాన్ అనమాట. సో ఫస్ట్ టైం తమిళ్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నా. అంటే ఇంతకుముందు తిన్నాను అనుకోండి. ఈ హోటల్ ఎట్లుందో చూద్దాం. నీకు నచ్చిందా? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే. ప్యూర్ వెజ్ హోటల్కి వచ్చాం. నచ్చలేదంట నిక్కీకి. మనం కూడా టేస్ట్ చేద్దాం. సరే నీకు ఎట్లుంది? ఓకేనా? సో గైస్ పప్పు అండ్ ఆవకాయ పచ్చడి ఇచ్చారు. ఆ పచ్చడి పప్పు రెండు కలుపుకొని తింటే చాలా బాగుంది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. మన రెగ్యులర్ ఫుడ్ లాగా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ స్టిల్ ఈ స్టైల్ కూడా బాగుంది. ఏమన్నా కావాలంటే ఇక్కడ మాకు భాష తేడా అయిపోయి ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే గూగుల్లో కర్డ్ని ఏమంటారో సర్చ్ చేస్తున్నాం, పెరుగుని తమిళ్లో ఏమంటారని. సో సర్చ్ చేసి అట్లా అడుగుతున్నాం అనమాట వాళ్ళకి. ఇప్పుడు సిరి అడుగుతుంది, చూద్దాం వాళ్ళకి అర్థం అవుతుందో లేదో. ఓకేనా? టైర్ అంటారంట. ఇప్పుడు వాళ్ళని అదే అడుగుదాం మనం. సక్సెస్. సో సక్సెస్ఫుల్గా మేము సాధించాం ట్రాన్స్లేటర్తో. హైదరాబాద్ చాలా బెటర్ అంటుంది అక్క. నీకు నచ్చలే కదా? తమిళ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. లాస్ట్గా పాయసం కూడా ఇచ్చారు. అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి మనతో కంపేర్ చేస్తే, బట్ స్టిల్ వాళ్ళ టేస్ట్ కూడా బాగానే ఉంది. రోజు తినాం కాబట్టి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. లంచ్ చేసేసి అలా హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. ఆల్రెడీ చెక్ ఇన్ అయ్యాము, బట్ లగేజ్ అదంతా లోపల పెట్టలేదు. లంచ్ చేసి వచ్చిన తర్వాత పెడదామని లంచ్కి వెళ్ళాం. ఫస్ట్ వచ్చిన తర్వాత ఈ చెట్టును అయితే చూపిస్తున్నా. ఉసిరికాయ చెట్టు ఇది. చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి తెంపుకుందాం అంటే కింద లేవు, అన్నీ పైననే ఉన్నాయి. జనరల్గా అయితే నేను ఎక్కడికి వెళ్ళినా రూమ్ టూర్ అయితే పక్కా చేస్తా. రూమ్ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తా. బట్ ఫస్ట్ టైం రూమ్ టూర్ చేయలేదు, ఎందుకంటే నేనే చాలా డిసప్పాయింటెడ్గా ఉండే. నాకు అంతగా నచ్చలేదు రూమ్. బట్ స్టిల్ అక్కడ ఉంటూ
కాసేపు తర్వాత అయితే అడ్జస్ట్ అయిపోయాను. ఏం చేస్తాం, ఇంకా మనకు తెలిసిన వాళ్ళ త్రూగా అయితే వచ్చాము. ఎందుకంటే ఆ రూమ్ అమౌంట్లోనే వాళ్ళు దర్శనం కూడా చేపిస్తామని అన్నారు అనమాట. సో అందుకని అడ్జస్ట్ అయిపోయి అలా ఉండిపోయాము. ఇలాగో ఇంకా మొత్తానికైతే కాసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేసేసి రెడీ అయిపోయాం అందరము. అండ్ గిరి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకోండి ఫస్ట్ అయితే, ఎందుకంటే 14 కిలోమీటర్స్ నడవాలి కదా. మాకు అది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలీదు. సో అందుకని అక్కడ దాకా ఆటోలో అయితే వెళ్తున్నాము. 100 రూపీస్ తీసుకున్నాడు, బట్ వర్తో కాదో మాకైతే తెలీదు. బట్ స్టిల్ వెళ్ళిపోయాం ఎక్కడ దాకా తెలియక. డ్రెస్ మీ చాయిస్, బట్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటే బెటర్ అని నేను చెప్తా. అండ్ మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. రీల్స్లో చూడడమే ఫస్ట్ టైం రియల్గా టెంపుల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆటో దిగుతున్నామో లేదో వీళ్ళైతే మన వెంట పడతారనమాట బొట్టు పెట్టించుకోండి అని. ఇక ఎలాగో మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి ఆ బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అందరం అయితే బొట్టు పెట్టేసుకున్నాం. అండ్ చిన్నపిల్లల గురించి టెన్షన్ పడే అవసరమే లేదు. ఇక్కడ స్ట్రోలర్స్ ఉన్నాయన్నమాట. ఏజ్ని తగ్గట్టు స్ట్రోలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెంట్కి, మనం గిరి ప్రదక్షిణ చేసేదాకా. అక్కడ మనం ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే అక్కడికి వచ్చి చిన్నపిల్లల్ని చూడంగానే అడుగుతారు అనమాట, రెంట్కి ఇస్తాము ఇంత అంత అని. కొంచెం బార్గెనింగ్ చేస్తే ప్రైస్ కూడా తగ్గిస్తున్నారు. మాకైతే 400కి ఇచ్చారు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి మనం గిరి ప్రదక్షిణ. సో అందుకని అక్కడే అమ్ముతారు అనమాట మనకు దీపాలు, కొబ్బరికాయ అన్నీ. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో అక్కడే తీసుకొని దీపం పెట్టేసి మంచిగా ప్రేయర్ చేసేసి మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఈ ఎండలకి ఆఫ్టర్నూన్ అయితే అసలు జనాలే కనిపించలేదు. గిరి ప్రదక్షిణ అంటే కొంచెం వేడి తక్కువ ఉంటే బెటర్ కదా, అందుకే ఈవినింగే జనాలంతా బయటకు వచ్చేసారు. అండ్ ఈ మధ్య నాకు ఎందుకో పూల పైన ఫ్యాంటసీ ఎక్కువ అయిపోతుంది. పూలు పెట్టుకోవాలన్న ఫ్యాంటసీ. ఇంతకుముందు పూలు అంటేనే ఎవరైనా మోడర్న్ డ్రెస్ మీద పూలు పెట్టుకుంటారా అన్నట్లు అనుకునేదాన్ని. బట్ ఈ మధ్య కొంచెం ఇష్టం పెరిగిందనమాట పూల పైన. సో అందుకే పూలు తీసుకుంటున్నాం, పూలు పెట్టుకుందామని. కనిపించట్లేదు. ఫుల్ ఎనర్జీ, ఎంతూజియాజం, హ్యాపీనెస్ అండ్ భక్తి అన్నీ కూడబెట్టుకొని స్టార్ట్ చేసాం అనమాట గిరి ప్రదక్షిణ. మేము చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్లోనే కొంచెం స్లోగా స్టార్ట్ చేసాము షాపింగ్ చేస్తూ అది ఇది అని. ఆ మిస్టేక్ చేయకండి మీరైతే. అండ్ ఇక్కడ నిక్కి చూడండి, తన కోసం తీసుకున్న స్ట్రోలర్ని తనే పుష్ చేస్తూ తీసుకెళ్తుంది. అండ్ మనం 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసే దారిలో 8 లింగాలు ఉంటాయి, అన్ని దర్శనం చేస్తూ వెళ్ళాలన్నమాట. మార్నింగ్ అయితే అసలు జనాలే కనిపించలేదు గిరి ప్రదక్షిణకి, ఎండలు ఎక్కువ ఉండడం వల్ల. ఈవినింగ్ కాగానే అందరూ వచ్చేసారు, చాలా రష్ ఉండే. మధ్యలో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, చాలా స్నాక్స్ ఉంటాయి, తినొచ్చు ఎనర్జీ కోసం. ఎన్ని కిలోమీటర్స్? 13 more kilometers. 13 more kilometers to go. అది మనకు తెలీదు, సిరి చెప్తుంది, అందుకే నమ్ముతున్నాం. ఇక్కడ మ్యాప్ ఉంది గైస్, దాన్ని చూసి వెళ్ళొచ్చు. మనం నడుస్తూ వెళ్తుంటే మధ్యలో మ్యాప్స్ వస్తాయి అన్నమాట. మనం ఎక్కడ ఉన్నామో, ఎంత దూరం వచ్చామో, నెక్స్ట్ లింగం ఏంటి అన్నీ చూసుకోవచ్చు. దాన్ని చూస్తూ మేము ఫాలో అయ్యి వెళ్ళిపోయాము. హాయ్ గైస్, సో మేము 2 kilometers కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఇంకా 12 kilometers మోర్. మాకు అసలు ఏం పెయిన్స్ అనిపించట్లేదు. కాసేపు అయిన తర్వాత చూద్దాం. ఫస్ట్ 6 kilometers ఇలానే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటూ టైం పాస్ చేసాం. మొత్తం 6 kilometers అయితే చాలా టైం పాస్ చేసాము. తర్వాత అర్థమైంది అసలు సినిమా. ఎన్ని వరకు మీరే చూసి తెలుసుకోండి ఆ సినిమా అదంతా ఏంటిదో. ప్రజెంట్ అయితే బేల్పూరి తీసుకున్నాం. వీళ్ళైతే వెరైటీగా క్యారెట్, మ్యాంగో, క్యాప్సికమ్ అన్నీ ఇస్తున్నారు, బట్ బాగానే ఉండే. నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వెళ్ళాం. ఇది నెక్స్ట్ బిగ్ మిస్టేక్ అనమాట మాది. 8:30 వరకే ఓపెన్ ఉంటుంది. అది 8 అనుకుంటా, 8:30 కూడా కాదు.
అంత లోపే వెళ్ళాలి, లేకపోతే క్లోజ్ చేసేస్తారు. అసలు మిస్ అయిపోయామని చాలా ఫీల్ అయ్యామన్నమాట. అండ్ తర్వాత నేను హెయిర్ రిమూవ్ చేసుకొని వచ్చాను కదా, నాకైతే చాలా చిరాకు అనిపించింది. అందుకే హెయిర్ బన్ పెట్టేసుకున్నాను అనమాట, కొంచెం కంఫర్టబుల్గా నడవడానికి. 5-6 కిలోమీటర్స్ బాగానే అనిపించింది. బాగానే అందరం సరదాగా మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. తర్వాత మీకే అర్థమైపోతుండొచ్చు మా ఫేస్లో చేంజెస్. కొంచెం టైర్డ్నెస్ అనిపించింది, కొంచెం కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అండ్ మధ్యలో ఇక్కడ ఒక దగ్గర డియర్స్ ఉండే అన్నమాట. ఇక్కడ వెళ్తుంటే పెడతారేమో అని చూస్తున్నాం. ప్లీజ్ డు నాట్ ఫీడ్ ద యానిమల్స్ అని. అవి ఏమైనా పెడతారేమో అని చూస్తున్నాయి. ఏం లేవు గైస్, అవును. 6 to 7 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నాకైతే చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. కాళ్ళు అంటే కాళ్ళ నొప్పులు కాదు, ఫుట్ ఉంటుంది కదా, అది బాగా పెయిన్ వచ్చేసింది. సో మధ్య మధ్యలో షాప్స్లో ఇట్లా మసాజర్స్ ఉన్నాయి, ఫుట్ మసాజర్స్. ఇంకా 5 minutesకి 20 to 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా సరేలే అని చేయించుకున్నంతసేపు బాగానే ఉంది, కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. బట్ తర్వాత మళ్ళీ పెయిన్ అయితే అలాగే ఉండే, కాకపోతే 5 minutes రిలాక్స్ అయితే అయ్యాను. అండ్ ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఎలక్కాయని మసాలా వేసి లేదంటే బెల్లం వేసి చేయడము నేను చాలా వీడియోస్లో చూశాను. ఎప్పటి నుంచో తీసుకోవాలని చాలా అనుకున్నా, బట్ ఫైనలీ నాకు అరుణాచలంలో కనిపించింది. అది ఎవ్వరికీ నచ్చలే, నాకే నచ్చింది. ఏంటో నాకు వింత వింత టేస్ట్లు అన్నీ నచ్చుతుంటాయి అన్నమాట. ఎవ్వరు తినలేకపోయారు, నేను అది మొత్తం ఫినిష్ చేశాను, నమ్ముతారో లేదో. ఎలక్కాయలో మసాలా అడిగాను నేను, బెల్లం కూడా కాదు, సమ్ మసాలాస్ అన్నీ వేసి చేసి ఇచ్చింది, చాలా బాగుండే. ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. ఇంకా 6 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఇంకా 4 కిలోమీటర్స్. ఇది చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది గాయస్. ఎందుకంటే నేను అరుణాచలం రావడానికి చాలా రీజన్సే ఉన్నాయి. దాంట్లో ఒక రీజన్ ఇదన్నమాట, మోక్ష మార్గంలో పక్కా వెళ్ళాలి అని అనుకున్నాను. బట్ అక్కడ లైన్ చూస్తే మ్యాక్సిమం 2 to 3 hours పడుతుందేమో అనిపించింది. మాకు అప్పటికి చాలా హెవీగా కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. నాకు ఓపిక చాలా తగ్గిపోయింది. గిరి ప్రదక్షిణ చేస్తే చాలు నేను అని అనిపించింది నాకు. అంత పెద్ద లైన్ ఉంది. మేబీ లైన్ లేకపోతే పక్కా వెళ్ళేదాన్ని, కొంచెం చిన్న లైన్ ఉన్నా పక్కా వెళ్ళేదాన్ని. బట్ అక్కడ చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది, అస్సలు వెళ్ళలేకపోయాము. నైట్ 1:15 అవుతుంది గైస్, 1:14 అవుతుంది. ఎంతమంది ఇంకా గిరి ప్రదక్షిణలు చేస్తున్నారో చాలా మంది ఉన్నారు. అందరు ఇలా కూర్చున్నారు అనమాట, కొంచెం టైర్డ్ అయిపోయిన వాళ్ళు. ఫుల్ రష్ ఉంది, వాళ్ళ వీకెండ్ కాబట్టి. లాస్ట్ 4 కిలోమీటర్స్ ఉన్నప్పుడు అయితే ఇంకా పెయిన్స్ ఘోరంగా అయిపోయాయి అందరికీ. నడుస్తామో నడవలేమో అన్నట్లు అనిపించింది. అందరు ముందుకు వెళ్ళిపోయారు, నేను చైతునే లాస్ట్లో ఉన్నాం. ఎందుకంటే చైతుకు బాగా పెయిన్స్ ఎక్కువ అయిపోయాయి, నడవలేకపోతున్నాడు, ఒక్కడే వెనుకబడిపోతున్నాడు అనమాట. సో నేను అందుకే చైతుతో తోడున్నా. అండ్ ఇద్దరికి పెయిన్స్ ఉన్నాయి, బట్ చైతు అయితే అస్సలు నడవలేకపోయాడు. నాకు భయం వేసేసింది ఒక స్టేజ్లో. చైతు ఆటో ఎక్కి వెళ్ళిపోతావా, నేను ఇంకొంచెమే ఉంది కదా నడిచి వెళ్ళిపోతాను అని అంటే, లేదు నేను ఎంత దూరం వచ్చాను కదా ఇంకాసేపు నడుస్తా అని ఎలాగో నడిచాడనమాట. మేబీ దేవుడు అట్లా టెస్ట్ చేసాడో ఏమో. బట్ ఇద్దరం కలిసి లాస్ట్లో ఫినిష్ చేసాము. మొత్తానికి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము. స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే వస్తాము. రోడ్ అలా ఉంటుంది, మనకి మ్యాప్స్ కూడా ఉంటాయి మధ్యలో, ఎటు వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలి, ఎంత దూరం వచ్చాం అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది నైట్ 3 అవుతుంది మ్యాక్సిమం, నాకు తెలిసి 3 or 3:30 అవుతుంది, కరెక్ట్గా గుర్తులేదు. ఆ టైంలో కూడా గిరి ప్రదక్షిణలు ఇంకా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా హోటల్కి వెళ్ళి ఆటోలో వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళిన తర్వాత ఒక 1 hour ఏమో పడుకున్నాము. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ మార్నింగ్ మాకు 5 o'clockకే దర్శనం ఉండే అనమాట. సో 4 వరకు పడుకొని 4 to 5 రెడీ అయిపోయి మళ్ళీ దర్శనంకి అయితే స్టార్ట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, హోటల్ వాళ్ళే మనకు దర్శనం కూడా చేయించేస్తారని. ఇంక్లూడెడ్ అనమాట, మనకు హోటల్ రూమ్ కాస్ట్లోనే దర్శనం కూడా ఇంక్లూడెడ్. నార్మల్గా అయితే పర్ పర్సన్ 500 తీసుకుంటారంట స్పెషల్ దర్శనంకి. అది మాకు హోటల్ కాస్ట్లోనే ఇంక్లూడ్ చేసేసారు వాళ్ళు. ఇక్కడ చూసారా
ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు. గేట్స్ ఓపెన్ చేయకముందుకే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు లోపలికి ఎప్పుడెప్పుడు గేట్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోదామా అని. నార్మల్గా స్పెషల్ దర్శనం కూడా డే టైంలో 1 hour 2 hours అలా పడుతుందని చెప్తున్నారు చాలామంది. ఇంకా నార్మల్ దర్శనం అయితే 3 to 5 hours ఈజీగా పడుతుందంట. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏంటంటే మనకు 1/2 hourలోనే అయిపోతుంది. సో అందుకని 5 o'clockకి కష్టపడి లేచి వెళ్తే మాకు 1/2 hourలో దర్శనం అయితే అయిపోయింది. మంచిగా దర్శనం తొందరగా అయిపోయింది. హలో వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు లంచ్ చేసి షాపింగ్ చేస్తాము. షాపింగ్ దగ్గర ఏమేమి ఉంటాయి అన్నది కూడా ఒకసారి లైట్గా ఎట్లా చూపించాం. అక్కకు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోస్లో మాట్లాడడం. గైస్ ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం. కార్ అలో చేయరు కాబట్టి ఆటో ఏదైనా మాట్లాడుకోవాలి. అక్కడికి వెళ్ళడానికి లోపలికి కార్స్ అలో చేయరు. గోపురం దగ్గర ఉంటుందంట. ఇక్కడైతే ఒక పెద్ద ఫన్నీ పార్టీ అని చెప్పాలి. మాకు ఆటో అతని లాంగ్వేజ్ రాదు, ఆటో ఆయనకేమో మా లాంగ్వేజ్ రాదు. సో అలా ఇలా మాట్లాడుతూ మేనేజ్ చేసి మొత్తానికి అయితే అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాము. షాపింగ్ చేస్తాము, తర్వాత మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకోవాలి అని మాట్లాడుకున్నాము. సో అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి 250 తీసుకున్నాడు. అది ఎంత వర్త్ కాదో నాకైతే తెలీదు. బట్ మాకు ఆ సిచ్యువేషన్లో అది బెస్టే అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా షాపింగ్ చేసే షాప్స్ అయితే చాలా ఉండుండొచ్చు, బట్ మేము ఎక్కడ చూడలేదు. గోపురం దగ్గర ఒక్కటి ఇక్కడ బయటికి రాగానే షాప్స్ ఉండే, అక్కడ అన్నీ నార్మల్గా దేవుడి ఫొటోస్ ఏవైనా గిఫ్టింగ్కి అలాంటివే ఉన్నాయి. మనకైతే ఏం లేవన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఎక్కువ ఏం కనిపించలేదు నాకు. షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాం విజయవాడకి. అండ్ ఎలాగో దర్శనం అన్నీ అయిపోయాయి కాబట్టి లంచ్లో ఇక నాన్ వెజ్ తిందామని ఫిక్స్ అయ్యాము. మేము నాన్ వెజ్ మనుషులం అనమాట. ఒకరోజు నాన్ వెజ్ తినకపోతే ఉండలేడు మా చైతు. అందుకని చైతు కోసం స్పెషల్గా ఇట్లా నాన్ వెజ్ తినాల్సి వస్తుంది. బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ నాకే తెలియదు గైస్, ఎందుకంటే వీళ్ళు 2 different చెప్దామని అన్నారు. సో అందుకని మటన్ అని అనుకున్నా. 2 బాగున్నాయి, కాకపోతే బిర్యానీ కొంచెం పలావ్లా ఉంది. హైదరాబాద్ బిర్యానీ అంతే కదా. బాగుంది కదా సిరి. నిన్న సిరికి అసలు నచ్చలే. నిన్న అక్క రివ్యూ బాగా అని ఇచ్చింది కదా, ఈరోజు బాగుందా? నికేజెస్ చాలా బాగుంది గైస్. ఇప్పుడు మేము టీ టైంకి ఆగుతాము, అప్పుడు చూపిస్తలేండి. అయ్యో సిరి లేచేసిందా? ఇంతసేపు పడుకొని ఉండేగా. వీడియో కోసం లేచింది. వన్స్ మేము లంచ్ చేసి కార్ ఎక్కినామంటే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాం. ఫస్ట్ తమిళనాడు క్రాస్ చేసేసి అక్కడ మాకు తాటి బెల్లం కాఫీ ఒక షాప్ కనిపించింది. నేను తాటి బెల్లం కాఫీ తాగుదామని అనుకున్నా, బికాస్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలే అనమాట తాటి బెల్లం టీ కానీ కాఫీ కానీ. యాక్చువల్గా నేను నార్మల్గానే తాగాను కాఫీ టీ అవి. సో టేస్ట్ చేద్దాంలే అని అనుకున్నా. బట్ ఒకసారి షాప్లోకి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కనిపించాయి అనమాట. సో అవి తీసుకున్నాను నేను. మైసూర్ పాక్ తీసుకున్నా, అదేంటి పనస పండు మైసూర్ పాక్ ఫ్లేవర్ ఉన్నదన్నమాట. సో అది కొంచెం స్వీట్ ఎక్కువ ఉండే నేను తినగానే. సో నాకు కాఫీ తాగాలన్న ఆశ తగ్గిపోయింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉండే. రాగి వడలు, అరటికాయ వడలు, భక్ష్యాలు అండ్ పూర్ణం బూరెలు అంటారు కదా, పూర్ణం బోండాల్ టైప్ అనమాట. అన్నీ ఉండే. చాలా వెరైటీగా అనిపించింది నాకు. షాప్ కొంచెం డిఫరెంట్గా. తినొచ్చు. పనసపండు ఫ్లేవర్ వస్తుంది, మైసూర్ పాకే పనసపండు ఫ్లేవర్ బాగుంది. ఈవినింగ్ కాసేపు అలా స్నాక్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా జర్నీలో ఏం లేదు, నార్మల్గానే పడుకున్నాము, కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం, అట్లా టైంపాస్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా డిన్నర్ టైం కూడా వచ్చేసింది. ఈ వీడియోలో మొత్తం తినడమే పెడుతున్నట్లున్నా నేను, బికాజ్ ఏమంత మూమెంట్స్ లేకుండే, జర్నీలోనే ఉన్నాం కాబట్టి ఏమంత క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. గిరి ప్రదక్షిణ అదంతా మ్యాక్సిమం చూపించడానికే ట్రై చేశాను. బట్ నేను అక్కడ ఆ సిచ్యువేషన్స్ ఎంజాయ్ చేస్తూ అన్నీ క్యాప్చర్ చేయడం కొంచెం కష్టమైంది కాబట్టి కొన్ని చూపించలేకపోయాను. అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు ఇంకొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.